కానీ లేదా వెళ్ళలేని పరిస్థితి, వాహనాలు విదిలేసి నడిచెళ్లే పరిస్థితి. ఒక్కసారిగా ఈ ఉత్సాహంగా మొత్తం టీడీపీ అయితే కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అయితే, బీజేపీ అయితే మొత్తం ఓటమి సంబంధించినటువంటి కార్యకర్తలు అభిమానులు భారీగా ఈ ప్రమాణ స్వీకారం హాజరవుతున్నాం. మరి కాసేపట్లో చంద్రబాబు అయితేనే, పవన్ కళ్యాణ్ అయితేనే, మంత్రులు అయితే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సునీత, వాసు, మరోపక్క చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఆశించినంత కంటే ఎక్కువగా ప్రజలు పట్టం కట్టారు, అంత హైయెస్ట్ మెజారిటీతో కూడా వారందరినీ గెలిపించడం జరిగింది. అధిక మ్యాజిక్ ఫిగర్ దాటేసి కూడా 160కి పైగా సీట్లు స్థానం కూటమి ప్రభుత్వం అన్ని సీట్లతో ముందుకొస్తుందని చెప్పాలి. మరి ఇలాంటి టైంలో ప్రజల నమ్మకం ఎంతగా వారిపైన పెట్టుకున్నారో కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి టైంలో ఈ రోజు అటు మోడీ కూడా రాబోతున్నారు ప్రత్యేక అతిథిగా. ఈ వేదిక ద్వారా మోదీ ఎలాంటి హామీలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు ఏపీ ప్రజలకు? తప్పకుండా సునీత, ఇప్పటికే అనేక సంకేతాలు ఇవ్వడం జరిగింది. ఏపీ రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి మేము ఎటువంటి డిమాండ్లు చేయట్లేదు. మంత్రి పదవులకు సంబంధించి రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు, రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు మాత్రమే హామీలు ఇవ్వమని ప్రధాని అడిగామని కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. ఈ మేరకు మనం చూస్తే కేంద్ర మంత్రి పదవుల్లో కూడా ఎక్కడా కూడా డిమాండ్ చేయలేదు మాకు ఇన్ని కావాలి, లేకపోతే పలానా శాఖలు కావాలని కూడా డిమాండ్ చేయలేదు. కేవలం ఏపీని అభివృద్ధి చేయాలి, రెండే ప్రధానంగా పోలవరం పూర్తి చేయాలి, అక్కడ అమరావతిని రాజధాని నిర్మాణం పూర్తి చేయాలి, ప్రత్యేక హోదా ఏ విధంగా ఉందో, లేదా ప్రత్యేక ప్యాకేజీ ఏ విధంగా ఉందో చూసి దానికి సంబంధించి నిధులు, ప్రత్యేకమైన నిధులు ఏమైనా విడుదల చేయాలి, దీనికి సంబంధించి రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టడం జరిగింది. చంద్రబాబు అయితేనే, పవన్ కళ్యాణ్ అయితే ఈ కూటమిలో చేరే ముందు ప్రధానితో చర్చించడం జరిగింది, బీజేపీ నేతలతో చర్చించడం జరిగింది. వాళ్ళు కూడా పూర్తి సహకారం అందించేందుకు స్వచ్ఛందంగా ఉన్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా, ఎటువంటి డిమాండ్లు లేకుండా కూడా వాళ్ళు కూడా సహకరించేందుకు ముందుకు వస్తున్నారు. అందువల్ల కూటమికి ఇంత భారీ మెజార్టీ కూడా రావడం జరిగింది. దాదాపు 164 సీట్లు ఎక్కువడం అంటే మామూలు విషయం కాదు. ఈ పరిస్థితుల్లో మనం చూసే మోడీ కూడా చాలా ఏపీలో ఒక సునామీలాగా మొత్తం కూడా ప్రజలు కూటమికి ఓట్లేశారు, కూటమి గెలిపించారు. తప్పనిసరిగా ఏపీని కాపాడుతామని చెప్తారు. ఉత్తరాంధ్ర సంబంధించి చూసుకుంటే ఉత్తరాంధ్రలో రైల్వే జోన్ అవ్వచ్చు, లేకపోతే రాజధాని అమరావతి రాజధాని నిర్మాణం అవ్వచ్చు. ఇలాగా నిన్న చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది, విశాఖని రాజధాని చేస్తానటువంటి వైఎస్ జగన్ ఇంటికి పంపించేశారు. విశాఖని ఆర్థిక రాజధానిగా ఒక ప్రత్యేక నగరంగా అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా అమరావతిని ఇప్పటికే రూపురేఖలు మార్చేస్తున్నారు. ఇప్పటివరకు కూడా మొత్తం తుప్పలతోనూ అంతా నిండిపోయినటువంటిది దాదాపు 100 ప్రొక్లైన్లతో మొత్తం కూడా రూపురేఖలు మారుస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందుగానే మొత్తం కూడా అమరావతిలో ఒక కళ చూపించాలని చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా చీకట్లో ఉన్నటువంటి మొత్తం కూడా అమరావతి అంతా కూడా రాత్రి నిన్న కూడా చూడవచ్చు, మనం వెలుగులో నిండిపోయింది. ఇదంతా కూడా ప్రత్యక్షంగా చేయడమే. నిన్న చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది, ఆయన నిన్న నాయకుడికి ఎన్నుకున్న సందర్భం కూడా ఎవరి మీద కక్ష సాధించారు కానీ లేకపోతే ఎటువంటి వద్దు, మన ప్రజలు చాలా బాధ్యత పెట్టారు, బాధ్యత వ్యవహరిద్దాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పారు. అందువల్ల పట్టం కట్టారు. ఆ దిశగానే ఈ కొత్త ప్రభుత్వం కానీ, చంద్రబాబు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ, కూటమి అంతా కూడా మూడు కలిసి కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగానే ముందుకెళ్తారని నమ్మొచ్చు. సునీత, వాసు, మరోపక్క చూసుకున్నట్లయితే ఇటు సూపర్ 6 ఈ 6 గ్యారంటీల విషయానికి వస్తే కూడా సూపర్ 6 లో ఈసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమం, ఈ శుభ సందర్భంలో చంద్రబాబు నాయుడు తొలి సంతకం దేనిపైన చేయబోతున్నారు? ఇటు ప్రధానంగా 3 అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. అటు ఉచిత బస్సు అంటున్నారు, మరోపక్క డిఎస్సి గురించి అంటున్నారు, మరోపక్క చూసుకున్నట్లయితే అటు స్పెషల్ ల్యాండ్ టైటిలింగ్ అంటూ కూడా మాట్లాడుతున్నారు. సో ఈ మూడిట్లో కూడా ప్రధానంగా ఇవే ఉండనున్నాయా, లేదంటే ఇంకా ఏమైనా కొత్త అంశాలు తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? తొలి సంతకం దేనిపైన ఉండబోతుంది? ప్రధానంగా ముందు గురించి చెప్పడం జరిగింది. మెగా డిఎస్సి, ఎంతో మంది యువత ఉద్యోగాలు లేక, ఉపాధి లేక ఏపీ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో అనేక ఇబ్బందులు పడ్డారు. వాళ్ళకి ఉపాధి చూపించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అందుకు ల్యాండ్ యాక్ట్ వల్ల చాలా మంది ఇబ్బంది పడే అవకాశం ఉన్నప్పుడు కూడా దాన్ని సవరణలు చేసి అమలు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఉచిత బస్సు పెద్ద ప్రభావం చూపించే అవకాశం లేదు. అది ఇవాళైనా రేపైనా అవకాశం చేసుకోవచ్చు, అమలు చేయొచ్చు. కానీ మెగా డిఎస్సి ఎన్నో హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం డిఎస్సికి లాస్ట్లో తూతూ మంత్రంగా డిఎస్సి అమలు చేసి ఎటు కాకుండా చేయడం జరిగింది. దాని మీద చాలా అసంతృప్తులు వ్యక్తమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షలాది మంది ఈ మెగా డిఎస్సి కోసం చూస్తున్నారు. దానివల్ల మెగా డిఎస్సి మీద ప్రాధాన్యత ఇచ్చే అవకాశం, తర్వాతే మిగిలిన హామీలు సంతకాలు పెట్టే అవకాశం కూడా చెప్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే సమాచారం కూడా అందడం జరిగింది. మెగా డిఎస్సి పైనే చంద్రబాబు అయితేనే, లేకపోతే ప్రభుత్వం కాబోతున్న